హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. అలాగే ఏవైతే మీ విషయాలు గోప్యంగా ఉంచవలసి ఉన్నాయో అవి వాటిని ఎవరికీ చెప్పకండి, ఎందుకంటే దానివల్ల కొంత ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, విద్యార్థులకు విద్యా లాభం అనేది కనబడుతుంది. మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక విదేశయానం చేయాలనుకున్న వారికి మంచి సౌకర్యంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా చాలా బాగుంటుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఉంది. ఆనందకరమైన శుభయోగం కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమయ్యే అవకాశం కనిపిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే నూతన గృహయోగం, స్థలయోగం కూడా కనబడుతుంది. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఉన్న ఆస్తులు కూడా తిరిగి పొందుతారు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలను పొందుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలను లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి అనేక రకాలుగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి ప్రశాంతమైన జీవనం దొరుకుతుందని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు వ్యాపార లాభాలు అనేవి లభిస్తాయి. వైద్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక మిథున రాశి వారికి సమాజంలో ప్రముఖుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. వ్యాపారస్తులకు వ్యాపారాలను విస్తరించే ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఈరోజు కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు తమకున్న సమస్యల పరిష్కారంకి ప్రయత్నిస్తున్నట్లయితే అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఆప్తుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు అత్యంత ప్రయోజనకరమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక నిర్ణయాలు తీసుకొని వాటిని అమలుపరచడానికి తగిన రోజుగా చెప్పవచ్చు. ఆలయాల సందర్శనతో మనశ్శాంతి పొందుతారు కాబట్టి ఆలయాలను సందర్శించండి. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు శత్రువులు కూడా మీకు అనుకూలంగా మార్చుకుంటారు. వాహనాలను, విలువైన సామగ్రిని కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఇక పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం మీకు ఈరోజు ఎంతగానో తోడ్పడుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు తమ సత్తా చాటుకోవడానికి, నిరూపించుకోవడానికి ఒక అవకాశం అయితే లభిస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక విద్యార్థులకు కృషికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారు ఈరోజు దుర్గాదేవిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.